దగ్గరికి. అక్కడ మా బాబాయ్ ఉన్నాడ్రా. రే ఆ నల్లచొక్కోడు మా మావయ్యరా. చూసావా రమేష్, ఇంకా క్లియర్ గా ఎక్కితే నీకు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. దొరికామంటే దోలు తీరిపోద్ది. ఫ్యామిలీలు ఇక్కడే తగలాడుతున్నారేంట్రా? ఒక్క నిమిషం ఆగని, ఆ తాగుబోతు గానికి మాయ చేసి వస్తా. అన్నా నేను గుర్తున్నానా? గుర్తున్నావురా తమ్ముడు, మిల్లులో పని చేస్తారు వాళ్ళ కొడుకువే కదా నువ్వు. అవునన్నా. అన్నా చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఏట్రా తమ్ముడు? మరి సురేష్ డబ్బులు ఇరా. ఇదిగోరా మామ. రే ఏంట్రా 200 ఇస్తున్నావు? మామ నా దగ్గర ఇంతే ఉందిరా. నలుగురికి ఎగ్ పఫ్ లో సరిపోయిన డబ్బులు ఇచ్చారా మా నాన్న. దీంతో ఒక బీరే వస్తుందిరా. 2 చిన్న బీర్లు తీసుకుందాం రా మామ. సర్లే అన్నా, ఈ 200 తీసుకొని 2 కరోనా చిన్న బీర్లు తీసుకురావా. నాకేట్రా తమ్ముడు? ఇగో ఈ 30 రూపాయలు తీసుకో అన్న. 30 ఇచ్చి మొహమాట పెట్టేస్తున్నావురా తమ్ముడు. ఇలాగే ఊతేస్తాను. ఇవ్వండిరా తమ్ముడు 2 బీర్లు. థ్యాంక్స్ అన్న. అన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నకు మాత్రం చెప్పకే. నేనెందుకు చెప్తాను రా తమ్ముడు, మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మరి సురేష్ ఎక్కడైనా చీకటి ప్లేస్ చూసుకుందాం రా. మన ఊరి చివర పాత బంగ్లా ఉంది కదరా, అందులోకి వెళ్ళిపోయాం అనుకో ఎవ్వరి